పార్న్ వీడియోస్ చూడకుండా ఫిజికల్‌గా రేపు పార్ట్నర్‌తోనో, వైఫ్‌తోనో సెక్స్ చేస్తున్నప్పుడు ఈ పెన్నిస్‌కి ఆ హ్యాండ్ సెన్సేషన్ లేక, బ్రెయిన్‌కి, ఆ కంటికి ఆ బిఎఫ్ పార్న్ వీడియోస్ లేక ఏమైద్దినంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్ అనేది వచ్చిద్ది. అది అందరిలోనూ వచ్చిద్దా మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళలో అంటేనే ఖచ్చితంగా అందరిలోనూ రాదు. ఎవరైతే ఈ డైలీ బిఎఫ్‌లు చూసి మాస్టర్బేషన్ చేసుకుంటారో, లేకపోతే డైలీ 2 టైమ్స్, 3 టైమ్స్ మాస్టర్బేషన్ చేసుకుంటారో వాళ్ళలో మట్టికి ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ వచ్చిద్ది. సో, ఈ పార్న్ వీడియోస్ చూడటం వల్ల వచ్చే ఫస్ట్ సెక్షువల్ సమస్య ఏంటి అనంటే అంగస్తంభన సమస్య. పార్న్ వీడియోస్ చూసి మీ బ్రెయిన్ అంత బ్యూటీనెస్ ఉంటే గానీ సెక్షువల్‌గా స్టిమ్యులేట్ అవ్వదు. అండ్ దాంతో పాటు ఆ పెన్నిస్‌కి ఆ చేతి యొక్క స్పర్శ తగలకపోతే ఆ పెన్నిస్‌లో ఉన్న నరాలు యాక్టివేట్ అవ్వవు కాబట్టి దానివల్ల కూడా ఎరెక్షన్ ప్రాబ్లమ్ వస్తది. ఇది చాలామంది మగవాళ్ళలో అండ్ ఈ 20-25 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఉండే పిల్లల్లో ఉండే ఒక అలవాటు. దీన్ని గనక మీరు మానుకోకపోతే ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్, అంగస్తంభన సమస్య లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది. అయితే పూర్తిగా మాస్టర్బేషన్ ఆపేయాలా అనంటే అట్లా ఏం అవసరం లేదు. మీకు నచ్చింది ఊహించుకుంటా, ఇమాజిన్ చేసుకుంటా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వారానికి 1 లేదా మాక్సిమం 2 సార్లు మాస్టర్బేషన్ చేసుకోండి పార్న్ వీడియోస్ చూడకుండా. డెఫినిట్‌గా మీకు సెక్షువల్‌గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. సో, ఎవరైతే ఈ మాస్టర్బేషన్ అలవాటు ఉందో మీరు ఆ అలవాటుని తగ్గించుకొని, అలవాటుని మార్చుకోండి. పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు నచ్చింది ఇమాజిన్ చేసుకుంటా వారానికి 1 లేదా 2 సార్లు మాస్టర్బేషన్ చేసుకోండి. మీకు సెక్షువల్‌గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. థాంక్ యూ.